న్యూస్ చూస్తుంటే మాత్రం దాన్ని తల్లి అనాలా, రాక్షసి అనాలా, ఇంకేమనాలా, అసలు మనిషి అనాలా, ఆడదనాలా, అమ్మ అనాలా కూడా అర్థం అవ్వట్లేదు. ఒక 15 నెలల బాబుని వదిలేసి ప్రియుడి కోసము పారిపోయింది. ఇంకా ప్రియుడి కోసం వదిలి వెళ్ళిపోయింది బాబుని బస్టాండ్లో ఒంటరిగా వదిలేసి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిటరల్లీ నేను నిన్న ఒక వీడియో ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ చూస్తున్నంతసేపు కూడా నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అసలు మన సమాజం ఏమైపోతుందా, రోజు రోజుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారవుతున్నారా మనుషులు, అసలు ఏం ఆలోచిస్తున్నారు, దేనికోసం ఇదంతా చేస్తున్నారా అన్నది అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఒక కన్న తల్లి అంటే 9 నెలలు ఎంతో కష్టపడి మన కడుపులో ఒక పిండాన్ని, ఒక బాబుని కడుపులో అంత కష్టపడి మోసి 9 నెలల తర్వాత బయటకు వస్తాడు. వచ్చినాక ఎంతో సంతోషపడతాము, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాము. అలాంటిది ఒక్క 15 నెలల బాబుని బాబు మా బాబు కంటే కూడా చిన్నవాడు. ఎందుకంటే మా బాబుకి ఇప్పుడు 20 మంత్స్, అంటే ఇంకొక 4 మంత్స్ అయితే 2 కంప్లీట్ అవుతాయి. మా బాబుకి 20 మంత్స్ అంటే తనకి ఇంకా ఓన్లీ 15 మంత్స్ మాత్రమే. ఆ 15 మంత్స్ బాబుని వదిలేసి ఒక బస్ స్టాండ్లో ఒక ప్రియుడి కోసం, అదైనా కానీ ఇంకా వేరే ఏ పర్పస్ కాకుండా ఒక ప్రియుడు అంటే ఒక భర్త ఉన్నాడు, అలాగే అంత చిన్న పిల్లోడున్నాడు. ఎంతో కష్టపడి నవమాసాలు మోసి కన్ని పెంచి ఇన్ని 15 నెలలు పెంచి తర్వాత అసలు ఆ బాబుని ఎలా వదిలేసి ఆ ప్రియుడితో వెళ్ళాలనిపిస్తుంది. మన ఇంట్లో చిన్న పిల్లలు కాసేపు కనిపించకుండానో లేకుంటే ఇంకెవరింటికన్నా వెళ్తానో వచ్చేసేపు అయినా కానీ మన మనసు ఎంత దనలాడుకుంటూ ఉంటుంది. ఒక అమ్మకి మన సొసైటీలో ఎంత మంచి పేరుంది, ఎంత గొప్ప స్థానం ఇచ్చారు. అమ్మ అంటేనే దేవత కంటే ఎక్కువ చూస్తున్నారు. అలాంటిది ఒక కన్న తల్లి ఇలా ఒక ప్రియుడి కోసం ఒక బాబుని వదిలేసి వెళ్ళిపోయిందంటే అసలు ఇంకెటు వెళ్తుంది, అసలు సొసైటీ ఏమవుతుంది, ఇంకా అసలు వీళ్ళని చూసుకుంటూ ఇంకా మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు. చాలామంది అసలు ఇప్పుడు ఇలానే తయారవుతున్నారు. అసలు ఇంకా వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదైందంటే ఆమెదేమో హైదరాబాదు, వీడిదేమో నల్గొండ. ఇంకా ఆమెకి పెళ్ళై ఒక 15 నెలల బాబున్నాడు. వీడేమో ఇన్స్టాగ్రామ్లో ఇంకా కలిశాడు. ఇన్స్టాగ్రామ్లో కలవడాలు, మాట్లాడుకోవడాలు లేదు, ఓన్లీ చాటింగ్, ఓన్లీ ఫోన్ కాల్స్. ఆ ఇన్స్టాగ్రామ్లో కలిసిన వాడి కోసం ఆ ఇన్స్టాగ్రామ్లో 4 మాయమాటలు చెప్పగానే, 4 మంచిగా మెసేజ్ చేయగానే ఇంకా వాడితోని ఇంకా కలిసి తను నల్గొండకు రమ్మనగానే తన బాబుని తీసుకొని నల్గొండకి వెళ్ళి ఇంకా అక్కడ నల్గొండ బస్ స్టాండ్లో మాత్రం చాలాసేపు బస్ స్టాండ్లో తిరుగుతూ ఉండే. అలానే ఇంకా బాబుని నమ్మించి ఇంకొక దగ్గర అదే బస్ స్టాండ్లో సీట్లోనే కూర్చుండబెట్టి వదిలేసింది. ఇంకా బాబుని అక్కడే వదిలేసి ఇంకా తన ప్రియుడితో బైక్ పైన ఎక్కి కూర్చొని బయలుదేరింది బస్ స్టాండ్ నుంచి. ఆ బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది, ఓకే బాగుంది, బాబుని వదిలేసింది. ఇంకా ఆ ప్రియుడి కోసం వాళ్ళ బాబుని, భర్తని ఇద్దరిని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు ఉంటుంది ప్రియుడితోని? ఒకవేళ తను ఇన్స్టాగ్రామ్లో కలిశాడు, అంతా బాగానే ఉంది. ఒకవేళ తన మోజు తీరిపోయిందేమోలే తన మీద, మంచిగా కొత్తగా ఉన్న రోజులు ఎవరైనా బాగానే ఉంటారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత తనకి ఇంకా బోరు కొట్టు ఇంకొక అమ్మాయి, మంచి అమ్మాయి తగిలినప్పుడు తినని వదిలేయడన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? భర్తని, బాబుని వదిలేసి వెళ్తున్నామంటే అసలు ఎన్ని ఆలోచించాలి. అసలు అలా వెళ్ళడమే తప్పు. ఇంకా అదొక ప్రియుడి కోసం వెళ్ళింది. ఇంకా తర్వాత 4 రోజుల సంబరానికి ఉంచుకొని ఒకవేళ తన మీద మోసుదీరి ఇంకేదన్నా మంచి అమ్మాయి దొరికిందంటే మళ్ళీ తనని వదిలేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? తన లైఫ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గర తీస్తారు? అసలు దాన్ని ఆడది అనాలా, అమ్మ అనాలా, అసలు ఏమనడానికైనా కానీ కంపరంగా ఉంది. ఇంకా నాకు చూడగానే చాలా బాధేసింది. ఫస్ట్ ఆ బాబుని చూస్తూ ఉంటే, బాబు ఏడుపు చూస్తుంటే ఎంత ఏడుస్తున్నాడు. బస్ స్టాండ్ మొత్తం కూడా అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలాసేపు చూసిన తర్వాత ఇంకా అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళకైతే ఇంకా ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి బాబుని తీసుకెళ్ళి ఇంకా సీసీ కెమెరా ఉంటుంది కదా, దాన్ని చెక్ చేశారు. చెక్ చేయగానే ఇంకా తన ప్రియుడితో కలిసి బైక్ పైన వెళ్తున్నావు అంటే సీసీ కెమెరాలో కనిపించగానే ఇంకా బాబుతో వాళ్ళ అమ్మని చూడగానే ఎంతైనా వాళ్ళ అమ్మను గుర్తుపట్టుకుంటుంటారా 15 నెలల బాబు. ఇంకా అయితే అమ్మ 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 అని ఇంకా ఏడ్ చేయగానే ఇంకా వాళ్ళు ఆ బండికున్న నెంబర్ ప్లేట్ని పట్టుకొని అయితే ఇంకా వాళ్ళనైతే వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ దొరికిందనుకోండి నెక్స్ట్ ఏంటి? ఇంకా తన హస్బెండ్ని, బాబుని వదిలేసి ఇంకొక ప్రియుడితో వెళ్ళిపోయింది. దొరకకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? దొరికిన తర్వాత వాడు వదిలేస్తాడు. ఇంకా వాళ్ళ ప్రియుడు ఎలాగ ఉంచుకోలేడు కదా, వదిలేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇంకా ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంచి జరగడేమో కానీ
చెడైతే చాలా త్వరగా జరిగిపోతున్నాయి, చాలా ఎక్కువ చెడైతే జరిగిపోతుంది. ఇంకా చాలామంది మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి, ఎంత చిన్న పిల్లోడైనా ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు లేరు. ఇంకా ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేస్తూ ఎవరో ఒక మంచి అమ్మాయి ప్రొఫైల్ అది ఇది కనబడగానే ఇంకా చాటింగ్ మొదలు పెట్టేస్తారు. ఇంకా అందులో లవ్ చేసుకోవడము, ఇన్స్టాగ్రామ్లోనే లవ్ చేసుకోవడం, అందులోనే మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ ఇంకా తర్వాత కలిసి మ్యారేజ్ అయిన తర్వాత అనవసరంగా ఇష్యూస్ వల్ల అమ్మాయిని చంపేయడము లేకుంటే అబ్బాయిని చంపేయడం, ఏదో చాలా నాన్సెన్స్ అయితే జరుగుతుంది. ఇంకా అన్నీ తెలిసి మనం ఇంత ఈ సొసైటీలో ఉండి రోజు చాలా మన చుట్టూ జరిగేటి న్యూస్లలో ఎక్కడెక్కడో జరిగేటి అన్నీ చూస్తుంటాము. అలా కూడా ఇంకా అంత మెచ్యూరిటీ ఎలాగుంటుంది, ఎందుకంటే ఒక బాబుని కన్నది 15 నెలలు అయింది. ఒక హస్బెండ్ని బాబుని వదిలి ఎవడో ముక్కు మొహం తెలియని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన ప్రియుడి కోసం వెళ్తుందంటే ఇంకా దాన్ని ఏమనాలి అసలు? కడుపులో ఎన్ని సంవత్సరాలు, 9 నెలలు ఎంత కష్టపడతాం. ఎరికైనా బాబు బయటికి వచ్చి సేఫ్గా మన చేతికి ఇచ్చేంత వరకు కూడా టెన్షన్ ఉంటుంది. ఇలా ఉంటారో తల్లి పిల్ల సేఫ్గా ఉండాలని బయట ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మొక్కుకుంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు. సొసైటీలో చాలామంది పిల్లలు లేక ఎంతోమంది హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఎన్నో లక్షలు ఖర్చు చేస్తున్నారు హాస్పిటల్ కోసం. ఎక్కడ పూజల కోసం అయినా ఇక్కడ పెడితే పిల్లలు అవుతారేమో అక్కడ అంటే మనీ ఖర్చు పెడుతున్నారు, ఎన్నో చోట్ల తిరుగుతున్నారు, ఎన్నో దేవుళ్ళో మొక్కి ఎంతో కష్టపడుతున్నారు. అయినా ఒక్కొక్కరికి పిల్లలు ఎన్ని చేసినా కానీ పుట్టడం లేదు. అలాంటిది మనకు దేవుడిచ్చిన వరం, పుట్టిన ఒక్క పిల్లవాడిని వదిలేసి భర్తని వదిలేసి ప్రియుడి కోసం వెళ్తుందంటే అసలు మనిషేనా? చూస్తుంటే అసలు ఈ సొసైటీలో ఒక్కొక్కరిని చూసి మంచి నేర్చుకోవాలా, వాళ్ళని చూసి చెడు నేర్చుకోవాలా అనేది కూడా అర్థమైతలేదు. చాలామంది చెడు నేర్చుకోవడానికి తయారవుతున్నారు. ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల అయితే చాలా చెత్త న్యూసెన్స్ అయితే జరుగుతుంది. ఇంకా ఆ ఇన్స్టాగ్రామ్లో లవర్స్ని వెతుక్కుంటూ వాళ్ళతో వెళ్ళిపోవడము, ఇంట్లో పేరెంట్స్ని కానీ ఇలా హస్బెండ్, ఇంకా పెళ్ళైన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ హస్బెండ్ చక్కగా ఏదో పని మీద వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు, మనీ సంపాదించుకొస్తారు. ఇంట్లో ఏంటి, భార్య తన పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ హాయిగా చక్కగా ఉండొచ్చు కదా. ఇంకా తను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఈమె ఏం చేస్తున్నదని తనకు ఎలా తెలుస్తుంది? తను ఎప్పుడో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ నైట్కి మళ్ళీ ఇంటికి వస్తాడు, తింటాడు, పడుకుంటాడు. ఈమె పొద్దునంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఉంటుంది ఆడది. తను ఏం చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తుంది, ఫేస్బుక్లో ఏం చేస్తుంది, యూట్యూబ్లో ఏం చేస్తుంది అనేది ఎవరికి ఎలా తెలుస్తుంది? అలాంటిది ఒక చిన్న బాబుని పెట్టుకొని ఇంట్లో కూర్చొని, భర్త ఏమో బయటికి వెళ్ళి కష్టపడుతూ ఉంటాడు, ఇక్కడ ఇంట్లో కూర్చొని తీరిగ్గా తినుకుంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఇలాంటి తల్లులను చూస్తుంటే తల్లి కాదు అసలు రాక్షసి అనాలి. ఎందుకంటే నీకు అంత ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా బాబుని కనుకుంటే ఇంకా వేరే వేరే వాళ్ళతో తిరుగుతూ అలానే ఉంటే సరిపోతుంది. ఇంకా ఒక బాబు, ఇప్పుడు బాబు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే అమ్మలేని లైఫ్ ఎలా ఉంటుందనే చాలామందికి తెలుసు. ఇంకా అలాగే తన హస్బెండ్ ఇంకా అత్తని వదిలేసింది, బాబుని వదిలేసి, ఇద్దరిని వదిలేసి ఇంకా వాడి కోసం వెళ్ళిన దానివి ఎన్ని రోజులు సంతోషంగా ఉంటావు, ఎక్కడ ఉంటావు అన్నది కూడా త్వరలోనే పోలీసులు అయితే నీ పని పట్టేసి ఇంకా నేను తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇంకా వెంటనే బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్కి ఫోన్ చేయగానే వచ్చేసారు. వచ్చి ఇంకా బైక్ అడ్రస్ పట్టుకొని అయితే నెంబర్ ప్లేట్ పట్టుకొని అయితే నెంబర్తోనైతే ఆల్రెడీ గాలిస్తున్నారు. ఇంకా త్వరలోనే దొరికిపోతారు. ఇంకా ఆ బాబునైతే వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి అయితే బాబునైతే వాళ్ళ ఫాదర్కి అయితే అప్పచెప్పారు పోలీసులు. ఇంకా వాళ్ళిద్దరిని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇంకా ఏం జరుగుతుందన్నది చూడాలి. అసలు ఒక తల్లి పిల్లల్ని చంపడం, ఒక తల్లి అంటే పిన్ని అంటే తన అక్క కూతుర్ని చంపడం, అసలు ఇలాంటి అన్నీ ఏంటి? మళ్ళీ వీళ్ళ కక్షలు ఏది ఉన్నా కానీ చిన్న చిన్న పిల్లల మీద చూపిస్తున్నారు, పెద్దవాళ్ళ మీద కూడా కాదు. వీళ్ళు సీరియల్స్ మూవీస్లలో ఎలా చూపిస్తారో అసలు అలానే సేమ్ రియల్ లైఫ్లో చేస్తున్నారు. రియల్ లైఫ్ చూసి రీల్లో చేస్తున్నారా, రీల్లో చూసి రియల్ లైఫ్లో చేస్తున్నారా అన్నది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఇక్కడ సేమ్ చేస్తున్నారు, ఎవరిని చూసి ఎవరు ఎలా చేంజ్ అవుతున్నారా అన్నది తెలియట్లేదు. కానీ చాలా దరిద్రమైన సొసైటీలో మాత్రం మనం బ్రతుకుతున్నాము. ఇలాంటి అమ్మలు, అసలు అమ్మ అంటేనే చాలా గొప్పది, దైవంతో సమానము. కానీ ఇలాంటి
తల్లులను చూస్తుంటే మాత్రము ఇంకొక బాబుకి జన్మనివ్వాలన్నా కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. ప్లీజ్ ఎవరు ఉన్నా కానీ ఇలాంటి చెడు వాళ్ళని చూసి మాత్రం ఇలా తయారవ్వకండి. ఆ ఇన్స్టాగ్రామ్లో పెళ్ళైన వాళ్ళకైనా పెళ్ళి కాని వాళ్ళైనా కానీ దయచేసి ఇలాంటి వాళ్ళతోని మోసపోకండి. తర్వాత మన లైఫే స్పాయిల్ అవుతుంది. ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పారు, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డ ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డ చిరిగేది మాత్రం ఆకే. ఎందుకంటే వాళ్ళు అబ్బాయిలు బాగానే ఉంటారు, ఇంకే ఎఫెక్ట్ అయినా అమ్మాయిలకే పడుతుంది, ఒక ఆడదానికే పడుతుంది. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలామంది మోసపోతున్నారు. తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థం అవ్వట్లేదు. అన్నీ చూసి సొసైటీలో ఏం జరుగుతుందో మన చుట్టుప్రక్కల జరిగేటి అన్నీ చూసి కూడా చాలామంది ఇలానే చేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఇంత చేసినా కానీ మళ్ళీ మన బ్రతుకు వచ్చేసి రోడ్డు మీదనే పడుతుంది. వాడు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు మనని ఉంచుకోడు, వాడి మోసు తీరగానే వదిలేస్తాడు. కాబట్టి దయచేసి ఒక పెళ్ళైన ఆడదైనా కానీ వాళ్ళ హస్బెండ్ మాట విని చక్కగా ఇంట్లో ఉండండి. ఇంకా అదే అమ్మాయిలు అయినా కానీ పేరెంట్స్ మాట వినండి. అడ్డమైన వాడి గురించి వాడు చెప్పే 4 మంచి మాటల గురించి అయితే తొందరపడి మీ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోకండి. ఇలాంటి ఆడదాన్ని చూసి మాత్రం ఇంకెవ్వరు కూడా ఇలా దానిలాగా నేర్చుకోకండి. ఇంకా ఏదైనా మంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకెవరు ఒక పాపని పిన్ని చంపేసిందని, ఇంకొక ప్రియుడి కోసం 3 పిల్లల్ని ఒక తల్లి చంపేసిందని, ఇలా ప్రియుడి కోసం బాబుని బస్టాండ్లో వదిలి ఆమె వెళ్ళిపోయిందని, అరే అందరు చేస్తున్నారు కదా మనం కూడా చేస్తాం, ఇలాంటి ప్లీజ్ దయచేసి ఆలోచించకండి. మనకు ఉన్న మన పిల్లల్ని చక్కగా చూసుకోండి. ఎంతో కష్టపడి వాళ్ళం కానీ మనం ఇంత స్టేజ్కి తేవాలనుకుంటాము. మన పేరెంట్స్ కూడా అలా అనుకొని ఉంటే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు అనవసరమైన ఈ చెత్త ప్రేమల వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల మాత్రం మోసపోకండి దయచేసి. ఎవ్వరు కూడా మనని కట్టుకున్న వాడే కష్టమైన సుఖమైన చూసుకోగలుగుతాడు. మధ్యలో వచ్చిన ప్రియుడు ఎప్పుడు ఎన్ని రోజులు ఉండడు, ఎక్కువ రోజులు అసలు చూసుకోలేడు. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ఎవ్వరు ఇలా చేయకండి, మోసపోకండి, ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పరువు రోడ్డుకి ఎక్కిన తర్వాత ఇంకేం మిగలదు.